హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీకోసం ఇప్పుడు ఎవరికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి ఆర్ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయండి చాలా మంది వ్యక్తులతో. బట్ వాళ్ళకేంటంటే మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడడానికి అంటే ఎప్పుడు ప్రయత్నం చేసినా బ్లాక్ చేయడం కానీ, లేకపోతే అంటే వీళ్ళు చెప్పేదేముందిలే అనుకోని మాటలు పక్కన పెట్టేయడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే చెప్తున్నా సరే మేబీ పట్టించుకోకపోవడం అలాంటివి జరగొచ్చు. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. నేనొకటే చెప్తాను. ఈ రీడింగ్ చూసినప్పుడు పర్టిక్యులర్‌గా ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో కూడా చూడొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు కూడా మీకు రెసొనేట్ అవ్వకపోతే మీరు ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఒకటి మీకోసం మాత్రం ఎవరో అంటే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. వాళ్ళకేంటంటే స్లోగా కొన్ని అర్థమవుతున్నాయి అనేది మాత్రం ఈరోజు నేనేంటంటే రీడింగ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ నాకేంటంటే అలాంటి వైబ్స్ అయితే వచ్చాయి. సో, డెఫినెట్‌గా ఇలాంటి రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకోసం ఇప్పుడు ఎవరు కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారు ఆర్ ఎవరికి మీకోసం అర్థమవుతుందసలు. సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఈ వ్యక్తి ఎవరవ్వచ్చు? అసలు వాళ్ళకేం అర్థమవుతుంది అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఎవరనేది చూద్దాం. సో, వీళ్ళేంటంటేనండి మీరు వర్క్ చేసిన ప్లేస్‌లో అంటే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీ బాస్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఇలా ఎవరైనా కూడా అవ్వచ్చు. మీ వర్క్ ప్లేస్‌లో వ్యక్తులు అని చెప్పొచ్చండి. మీకొకవేళ కానీ ఆఫీస్‌లో ఎవరితో అయినా డిస్టర్బెన్స్ ఉన్నా, లేకపోతే మీరు ఒకవేళ ఒక బిజినెస్ చేస్తున్నా అంటే కొంతమందేంటంటే మేబీ మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్‌గా చూసుండొచ్చు. లేకపోతే ఎక్కడో కానీ ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న సందర్భాలు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, మీలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ బాగా రెసొనేట్ అవుతుందండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఇది మీకు రెసొనేట్ అవ్వకపోతే వేరే కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ మాత్రం ఏంటంటే ఆఫీస్ దగ్గర ఎవరికైనా డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే వాళ్ళే. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తులకేంటంటే స్లోగా అర్థమవుతుంది. మీరసలు ఏం కాంట్రిబ్యూట్ చేశారు? అసలు ఎంత వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టారు? సో, అసలు ఎందుకు వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోయారు? మేబీ అంటే ఇది వాళ్ళ ప్రాబ్లమా? లేకపోతే అసలు ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్‌గా అంటే అండర్‌స్టాండింగ్ లేకపోవడమా? అని ఇలా ఏంటంటే స్లోగా ఆలోచనలు మొదలయ్యాయండి. వాళ్ళేంటంటే కొంత తెలుసుకుంటున్నారు అని చెప్పొచ్చు. బట్ డెఫినిట్‌గా ఇలా మీకెవరైనా సరే ఆఫీస్‌లో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న వాళ్ళుంటే వాళ్ళే. ఎవరైనా అవ్వొచ్చండి. ఇది ఒక్క వర్క్ రిలేటెడ్‌గా అని కాదు. ఒక ఆఫీస్ దగ్గర వ్యక్తి అని మాత్రం నేను చెప్తాను. సో, అంటే మీరు వర్క్ చేసిన దానికి మీకు గుర్తింపు రాకపోయినా, లేకపోతే ఈవెన్ వర్క్ కాకపోయినా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు క్లోజ్‌గా ఫ్రెండ్స్‌లా ఉన్నప్పుడు మేబీ ఎవరో అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా ఇలాంటివి ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం అయితే తీసుకోవచ్చండి. బట్ వీళ్ళైతే మాత్రం మీ కొలీగ్ కానీ, మీ పార్ట్నర్ కానీ ఐ మీన్ బిజినెస్ పార్ట్నర్ కానీ ఇలా ఎవరైనా సరే అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళకేంటంటే ఇప్పుడిప్పుడు స్లోగా అర్థమవుతుంది. మీరేం చేశారు? ఎంత కష్టపడ్డారు? అసలు మీ వైపు నుంచి ఏం కాంట్రిబ్యూట్ చేశారనేది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి వ్యక్తి మీకోసం ఏం అర్థం చేసుకుంటున్నారు? సో, దీనివల్ల వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకోసం తెలుసండి. మీరొక కాన్ఫిడెంట్ పర్సన్. మీరేదైనా సరే ఒకటి చెయ్యాలి అనుకుంటే అది మనస్ఫూర్తిగా చేస్తారు అని. పర్టిక్యులర్‌గా వర్క్ అనే కాదు. ఈవెన్ అంటే ఒక రిలేషన్‌షిప్‌లో కూడా మీరు అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అని వాళ్ళు బిలీవ్ చేశారు. కాకపోతే కొంతకాలం నుంచి ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే వాళ్ళని మీరు మిస్‌లీడ్ చేస్తున్నారనిపిస్తుంది. ఆర్ మ్యానిప్యులేట్ చేస్తున్నారనిపిస్తుంది. అంటే మీలో ఆ మెజిషియన్ ఎనర్జీ అనేది వాళ్ళు ఫీల్ అయ్యారని చెప్పొచ్చండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళకిక్కడ డిసెప్షన్ జరిగిందని కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎక్కడో కానీ అంటే ఆ వ్యక్తికి ఇది ఎవరైనా సరే ఈ రకంగా మ్యానిప్యులేట్ అయినా చేసుండొచ్చు. ఆర్ వాళ్ళకి పర్టిక్యులర్‌గా అంటే మీరు చేసిన కొన్ని పనుల్లోని ఇది కనిపించడానికైనా కనిపించుంటది. యాక్చువల్‌గా వాళ్ళు మీకోసం నెగెటివ్‌గా ఎప్పుడు అనుకోలేదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ రావడం అయితే స్టార్ట్ అయింది. పర్టిక్యులర్‌గా ఇది ఓన్లీ వర్క్ రిలేటెడ్ అనే కాదండి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ కూడా ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ కూడా ఉండొచ్చు. ఇదేంటంటే కేవలం వర్క్ ప్లేస్‌లో వ్యక్తులు అని ఐడెంటిఫై చేశాను. అంతే కానీ రిలేషన్‌షిప్ కానీ, నేచర్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఇలానే ఉండాలని రూల్ అయితే ఏం లేదండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరేంటంటే పర్టిక్యులర్‌గా మీ వైపు నుంచి ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉన్నారండి. కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. బట్ మిస్‌లీడ్ చేయాలి అనే ఆ మైండ్ సెట్ మీకు లేదు కానీ, మీరెందుకో ఆ వ్యక్తికి అలా పోర్ట్రే అయ్యారు. ఇక్కడ క్లియర్ కట్‌గా ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తి కొంతకాలం నుంచి మీ గురించి అంటే అన్నీ తెలుసన్నట్టుగా బిహేవ్ చేయడం, లేకపోతే మీరేం మాట్లాడినా సరే వాళ్ళకి తెలుసులే అన్నట్టుగా ఉండడం లాంటివి చేయడం, అంటే మీకు దూరంగా ఉండడానికి ట్రై చేయడం లాంటివి చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అక్కడ ఇంకేం రీజన్ లేదండి. జస్ట్ మీతో కానీ అంటే మింగిల్ అయితే మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళనేమైనా సరే బీట్రే చేస్తారేమో, మళ్ళీ మళ్ళీ వాళ్ళని మీరేమైనా యూజ్ చేసుకుంటారేమో అనే భయమండి. సో, మీతో మాట్లాడకపోయినా వాళ్ళకి బెటర్‌గా సిట్యుయేషన్స్ ఉంటాయి. లేకపోతే మీరు కాకపోతే ఇంకొకళ్ళు బెటర్‌గా వర్క్ చేస్తారు. లేకపోతే మీరు కాకపోతే ఇంకొకళ్ళు వాళ్ళతో మంచిగా ఫ్రెండ్‌షిప్ చేస్తారు. ఆర్ సపోర్ట్ చేస్తారు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకొచ్చేసింది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు స్లోగా మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారండి. బట్ ఇప్పుడు వాళ్ళకేంటంటే ఎక్కడో కానీ మీరంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. 100% ఇది క్లియర్ అయిపోయింది అని నేను చెప్పను. బట్ సమ్‌వేర్ ఎక్కడో కానీ మీ విషయంలో మరీ రూడ్‌గా బిహేవ్ చేశారేమో, కొంత సెల్ఫిష్‌గా ఉన్నారేమో అని స్లోగా ఆలోచనలు మొదలవుతున్నాయండి. వాళ్ళలోనేంటంటే అంటే మెల్లి మెల్లిగా అంటే ఓకే. మనం ఈ వ్యక్తి విషయంలో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాం. మేబీ వీళ్ళ విషయంలో కొంచెం హార్ష్‌గా ఉన్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. అంటే వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎవేకెన్ అవుతున్నాయండి. మేబీ ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశారని వాళ్ళెప్పుడు అనుకోవట్లేదు కానీ, మరి అంత అంటే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదేమో, మనం అంత దూరం వెళ్ళిపోయామా అనే ఫీలింగొస్తుంది. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళేంటంటే హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరండి. బికాజ్ ఎందుకంటే ఇంకా కొన్ని డౌట్స్ వాళ్ళకున్నాయి. ఏదో జరిగిందిక్కడ. సో, ఆ జరిగిన దాన్ని మాత్రం వాళ్ళేంటంటే సీరియస్‌గా తీసుకుంటున్నారు. అది వాళ్ళకేంటంటే ఇంకా సాల్వ్ అవ్వని ఒక పజిల్ లాగే ఉందని మాత్రం నేను చెప్పగలనండి. బట్ ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది. కాసేపు మీకు దూరంగా ఉండాలనిపిస్తుంది. కాసేపు మీ వాల్యూ తెలుస్తుంది. సో, మీ వాల్యూ తెలిసిన తర్వాత దానికి సరిపోయినట్టు మీరు డిజర్వ్ చేసేది ఇవ్వాలనిపిస్తుంది. ఇలా ఏంటంటేనండి ఒక స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఈ వ్యక్తులు. వాళ్ళేంటంటే ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే వీళ్ళ ఇగోని పక్కన పెట్టి మీతో మాట్లాడాలి. వీళ్ళ ఇగోని పక్కన పెట్టి అంటే మీ విషయంలోని అంటే వాళ్ళు తప్పు చేశారు, లేకపోతే తప్పుగా అనుకున్నారు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే వన్స్ అలా చెప్తే మీరేంటంటే వాళ్ళని ట్రబుల్ చేస్తారేమో, లేకపోతే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారేమో అనే భయమండి. ఈవెన్ మీరు వర్క్ చేసినా సరే, మీ వర్క్‌కి వాళ్ళు ఒకప్పుడు అంటే రికగ్నైజ్ చేయకపోయినా, ఇప్పుడు అది మనసులో ఉన్నా సరే అది వాళ్ళు బయటికి చెప్పాలని అనుకోవట్లేదండి. చెప్తే మీరేంటంటే ఓకే. అనుకోని ఇంకా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారేమో, వాళ్ళు మీకు సరెండర్ అయిపోయే పరిస్థితి వస్తదేమో అనే ఆ భయం వల్ల వాళ్ళేంటంటే ఒక షెల్‌లో ఉంటున్నారండి. ఆ షెల్‌ని బ్రేక్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇక్కడ క్లియర్‌గా మీ కార్డ్స్‌లో అది కనిపిస్తుంది. బట్ సమ్‌హౌ ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మారుతున్నారు. ఈ వ్యక్తి మీ వైపొస్తారు. మీతో మాట్లాడతారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళేంటంటే అపాలజైజ్ చేస్తారని నేను చెప్పను కానీ, బట్ మీ విషయంలో కొంత జెంటిల్‌గా ఉండడం కానీ, వాళ్ళు ట్రీట్ చేసే వే చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. ఇది పాజిటివ్ చేంజేనండి. కాకపోతే వ్యక్తి ఏంటంటే కొంత స్టక్ అయ్యి ఉన్నారు. ఎక్కడో కానీ వాళ్ళ ఇగో సాటిస్ఫై అవ్వట్లేదన్నమాట. అంటే ఒప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఓడిపోయారని చెప్పొచ్చు. కానీ అది అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆర్ అంత ఫ్రీగా ఓపెన్ అప్ అవ్వరు. బట్ డెఫినిట్‌గా ఇది జరుగుతుందండి. వాళ్ళు మీతో మాట్లాడతారు. వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు.
ఒకటి మాత్రం నిజం, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా, వర్క్ రిలేషన్షిప్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్షిప్ ఉన్నా, ఇంకేదైనా లవ్ రిలేషన్షిప్ ఉన్నా, కలిసి ఉన్న దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఇది మారుతుందండి. ఆ వ్యక్తి మాటల్లోనే ఏంటంటే మారిన తర్వాత కూడా కొంత మీకు హార్ష్‌గా అనిపిస్తది కానీ, అది హార్ష్‌గా వాళ్ళు మాట్లాడడం కాదండి. జస్ట్ అంటే వాళ్ళ వే ఆఫ్ అప్రోచే అలా ఉంటుంది. బట్ అందులోని లవ్ ఉంటుందండి. అందులో కైండ్‌నెస్ ఉంటుంది. అందులో మీరేంటంటే ఆ జెంటిల్ సైడ్ కూడా చూస్తారు. వాళ్ళు మారారు. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. లేకపోతే అట్‌లీస్ట్ మీ విషయంలో వాళ్ళు అంత దూరం ఆలోచించకుండా ఉండాల్సింది. అంత దూరం వెళ్ళకుండా ఉండాల్సింది అనే ఆ చేంజ్ అనేది మీకు కనిపిస్తుందండి. మీలో కొంతమందుంటారు. నా దగ్గరికి వస్తుంటారు. అది ఎలా అంటే అదే ఒక దగ్గర వర్క్ చేసామండి. జాబ్ తీసేసారు. వాళ్ళేంటంటే ఎలా అనుకున్నారు అని ఇలా కొంతమంది చెప్తుంటారు. మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా అడుగుతుంటారు. సో, మీలాంటి వాళ్ళకి ఇలాంటి రీడింగ్ ఏంటంటే బాగా రెజోనేట్ అవుతుందండి. ఈవెన్ అలానే కాకపోయినా ఈవెన్ వర్క్ ప్లేస్‌లో రిలేషన్‌షిప్స్ ఏమైనా ఉన్నా సరే మీలాంటి వాళ్ళకి కూడా ఇది రెజోనేట్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీ విషయంలో వాళ్ళు చేసిందైతే వాళ్ళు తెలుసుకున్నారండి. వాళ్ళు అనుకున్న దానికి సిట్యుయేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండేసరికి అంటే మీ విషయంలో వాళ్ళకొక లెసన్ నేర్చుకున్నట్టు అయిపోయింది. బట్ స్టిల్ అది ఇంకా ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధంగా లేరు కానీ సూనర్ లేటర్ ఇది కూడా జరుగుతుందండి. వాళ్ళేంటంటే ఒక చాయిస్ చేసుకొని మీతో మాట్లాడడానికైతే ట్రై చేస్తారు. ఈవెన్ కొన్ని ఫియర్స్ ఉన్నాయి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? లేకపోతే మీరు అంటే ఏమైనా సరే అంటే వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకొస్తారా? కంట్రోల్ చేస్తారా? అనే ఆ ఫియర్స్ ఉన్నాయండి. పాస్ట్ వీళ్ళనేంటంటే హాంట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొకటి ఈ పాస్ట్ హాంట్ చేయడం అనేదే మంచిది. బికాజ్ వాళ్ళేంటంటే తొందరగా రియలైజ్ అయ్యి తొందరగా మీ వైపు రాగలుగుతారు. సో, ఈ వ్యక్తి నుంచయితే ఒక కమ్యూనికేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది కూడా అంటే పెద్ద లవ్వింగ్‌గా ఉండదు కానీ, బట్ స్టిల్ వాళ్ళలో ఒక రియలైజేషన్ అనేది మీకు అర్థమవుతుంటది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారండి. చాలా రకాలుగా అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, అంటే ఆహ్, మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరు ఎంతలా ఎఫర్ట్స్ పెట్టారో, మీ వైపు నుంచి మీరు ఎంత స్ట్రగుల్ తీసుకున్నారో ఇవన్నీ కూడా. సో, ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. అండ్ మీరేంటంటే అంత స్ట్రగుల్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయో మీరు ఆలోచించడం స్టార్ట్ చేశారండి. మీకేమనిపించిందంటే ఈ వ్యక్తి విషయంలో కానీ అంటే పర్టిక్యులర్‌గా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సరే బిజినెస్ కానీ ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం అయినా గుర్తింపు ఎందుకు రావట్లేదు? అసలు అంటే మనం వెళ్తున్న దారి సరైందేనా? ఈ వ్యక్తితో మనం కరెక్ట్‌గానే ఉంటున్నామా? అని ఇలాంటి డౌట్ రావడం మీకు స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఏంటంటే ఇది మీరు హ్యాండిల్ చేయగలరా? లేదా? అసలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిదా? అంటే ఈ వ్యక్తికి దూరంగా ఉంటే బెటరా? అని ఇలాంటి ఆలోచనలో మీరు స్టక్ అయిపోయారండి. మీరేంటంటే ఫస్ట్ అంటే ఈ సిట్యుయేషన్‌ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఇప్పటికి ఇలాంటి ఫేజ్‌లోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీకు భయం వేస్తుందండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకొని మాట్లాడితే బావుంటుంది. అంతా కూడా సార్ట్ ఔట్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉంది కానీ, మీరు ఈవెన్ ఇనిషియేట్ చేసినా సరే వాళ్ళు మీతో ప్రాపర్‌గా మాట్లాడకపోవడం, లేకపోతే మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేయడం లాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా తొందరలోనే ఈ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇదైతే పాజిటివ్ రీడింగే. సో, వాళ్ళలో చేంజెస్ అయితే వస్తున్నాయండి. స్లోగా జరుగుతుంది. బట్ డెఫినెట్‌గా వాళ్ళేంటంటే అర్థం చేసుకుంటారు. ఈ సిట్యుయేషన్‌లో అంటే ఉన్న డెప్త్ ఏంటి? ఇది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేసింది? సో, దానికి వాళ్ళెలా కరెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్‌లో కూడా ఆలోచించి మీకు ఈ ప్రాబ్లమ్ నుంచయితే బయటకి తీసుకొస్తారని చెప్పొచ్చండి. బికాజ్ ఎందుకంటే ఆ వ్యక్తిలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే తప్పు చేశాను కదా! సో, నేను ఒప్పుకోను. లేకపోతే తప్పు చేశాను కదా! అలా అయిపోని ఇంకా అని అలా అనుకునే టైపు మెంటాలిటీ కాదు. అంటే సెల్ఫిషే కానీ వ్యక్తుల్ని హర్ట్ చేసేంత సెల్ఫిష్ కాదండి. సో, అది మీకిక్కడ ప్లస్ అవుతుంది. వర్రీ అవ్వద్దు. ప్రెజెంట్ అంటే ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీ వైపు నుంచి మీరు ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తే అంటే వాళ్ళ వైపు నుంచి చేయడం స్టార్ట్ చేస్తారు. కొంత పేషెన్స్‌తో ఉండండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లావర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు
మీకోసం అసలు ఇప్పుడు ఎవరు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు? ఆర్ ఎవరు అంటే కొన్ని అర్థం చేసుకుంటున్నారు. మీరెలాంటి వ్యక్తి? లేకపోతే అసలు మీ నేచర్ ఏంటి? లేకపోతే అసలు సిట్యుయేషన్స్ కొన్ని పర్టిక్యులర్‌గా మీకు సంబంధించినవి ఎందుకిలా జరిగాయి? సో, ఇలా అంటే కొంత తెలుసుకుంటున్న వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేదైతే చూద్దామండి. హ్మ్. సో, ఈ వ్యక్తికి మీకు ఏంటంటే డిస్ప్యూట్స్ ఉన్నాయండి. యాక్చువల్‌గా వీళ్ళు మీకు బాగా కావాల్సిన వ్యక్తులు అని కూడా చెప్పొచ్చు. చాలా వరకు అంటే ఇప్పుడు కొంతమందికి కోర్ట్ కేసెస్ ఉంటాయి. అంటే మ్యారిటల్ ఇష్యూస్ వల్ల అంటే వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వొచ్చండి. కొన్నిసార్లు లవర్స్ కూడా అవ్వొచ్చిక్కడ. బట్ ఒకటి స్పెసిఫిక్‌గా లవర్స్ అవ్వాలనే రూల్ ఏం లేదు. బట్ ఈ వ్యక్తితో మీకు కొన్ని డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ అని మీరు ఫీల్ అయ్యారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ వ్యక్తితో మీకు గతంలో అంటే ఆ మంచి రిలేషన్‌షిప్ ఉందని చెప్పొచ్చండి. ఈవెన్ వీళ్ళేంటంటే మీకు ప్రాపర్టీస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఒక డిస్టర్బెన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను స్పెసిఫిక్‌గా ఇక్కడ రిలేషన్‌షిప్ ఇదే అని అయితే మెన్షన్ చేయనండి. బట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇద్దరి మధ్యలో ఆ లవ్ కూడా ఒకప్పుడైతే ఉండేది. సో, ఈ వ్యక్తి ఇప్పుడు స్లోగా ఏదో తెలుసుకుంటున్నారు మీకోసం ఆర్ అంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంట. మరి వాళ్ళసలు ఏం తెలుసుకుంటున్నారు? వాళ్ళకేం అర్థం అవుతుంది? సో, దీనివల్ల అసలు ఎలాంటి చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, చాలా రోజుల నుంచి ఈ వ్యక్తికి మీకోసం చాలా విషయాలు అర్థమవుతున్నాయండి. వాళ్ళేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. సో, తెలుసుకున్నప్పటి నుంచి వాళ్ళేంటంటే కొన్ని ప్రయత్నాలు చేస్తన్నారండి. అసలు మీరు ఏంటి? మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు వాళ్ళ రోల్ ఏంటి? ఇలా ప్రతిది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తిలోనేంటంటే ఎప్పటినుంచో ఈ చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయంటే నెగెటివ్‌గా పోర్ట్రే అవుతున్నాయన్నమాట. అంటే అది వాంటెడ్‌గా చేస్తుంది కాదు. బేసిక్‌గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఇవి ఒకవేళ పెద్దవవుతున్నా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సార్ట్ ఔట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి మీ విషయంలో కొన్ని తెలుసుకున్న తర్వాత అంటే అది పాజిటివ్‌గానే లెండి. నెగెటివ్‌గా కాదు. బట్ అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఆర్ అంటే దాన్ని వాళ్ళు ఎలా పోర్ట్రే చేయాలి అనేది అర్థం చేసుకోలేక నెగెటివ్‌గా వాళ్ళని వాళ్ళే పోర్ట్రే చేసుకుంటున్నారండి. అంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా బిగిన్ చేయాలో తెలియట్లేదు. అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి లేవండి. సో, దానివల్ల వాళ్ళు చేస్తున్న పనులనేవి ఎలా అంటే మీకు ఒక ట్రబుల్ లాగా లేకపోతే కొంత నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుందన్నమాట. వాళ్ళు కావాలనే మీకు డిస్టర్బెన్సెస్ తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంటెన్షన్స్ అయితే అది కాదు. సో, వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు ఎలా చేంజ్ చేసుకొని ఏ రకంగా అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా అంటే మాట్లాడాలి అనేది వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నా అర్థం అవ్వట్లేదండి. దానికి రీజన్ ఒకటే మేబీ వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మరేమో! మేబీ వాళ్ళేంటంటే ఆహ్, మీ విషయంలోని నిజంగానే సిన్సియర్‌గా ఉన్నారు అని చెప్తే అది మీకు అర్థం కాదేమో! మీరేంటంటే వాళ్ళని వేరేగానే చూస్తారేమో. బికాజ్ ఎందుకంటే గతంలో కూడా అంటే వాళ్ళు కొన్ని చేసినప్పుడు అవి మీకు వేరేగా పోర్ట్రే అయ్యాయి. అండ్ మీ ఇంప్రెషన్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయింది కాబట్టి, వాళ్ళు ఏం చేసినా ఎలా ముందుకు వెళ్ళినా సరే, అది రాంగ్ వేలోనే పోర్ట్రే అవుతుందని భయపడుతున్నారండి. సో, దానివల్ల ఆ వ్యక్తికి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థం అవ్వట్లేదు. కాకపోతే మీకోసం మాత్రం వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతున్నాయండి. వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు. మీ వైపు రావాలి అనుకుంటున్నారు. బట్ ఎక్కడో కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటారు. లేకపోతే మీరు వాళ్ళ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు అనే ఆ ఫీలింగ్ లేదండి. సో, దానివల్ల మళ్ళీ వాళ్ళ ప్రయారిటీస్‌ని వాళ్ళే క్వెషన్ చేసుకుంటున్నారు. అంటే మనం ఈ వ్యక్తికి అర్థమయ్యేటట్టు మారొచ్చా? ఈ వ్యక్తికి అర్థమయ్యేలాగా ఏదైనా చెప్పొచ్చా? అలా చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారా? ఒకవేళ అర్థం చేసుకోకపోతే పరిస్థితేంటి? మాట్లాడి ఇన్సల్ట్ అయిపోయే బదులు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే మంచిది కదా! అని ఇలా ఆలోచిస్తున్నారు. బట్ మీ విషయంలో ఏమి చేయకుండా సైలెంట్‌గా ఉండలేకపోతున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతున్నా సరే అది వాంటెడ్‌గా జరుగుతుంది కాదు. ఆ వ్యక్తి ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తున్నారు. లైక్ వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. అలానే మీ విషయంలోనేంటంటే వాళ్ళు అంటే స్టెబుల్‌గా ఇలానే చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. ఇలా ఉంటేనే మీరు అర్థం చేసుకుంటారు అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారండి. వాళ్ళకసలు మీకోసం ఏం చేయాలో బేసిక్‌గా అర్థం అవ్వట్లేదు. బికాజ్ ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఆల్రెడీ చాలా దూరం వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటేనే డిస్ప్యూట్ అనేది చాలా పెద్దదయిపోయిందని అర్థం.
సో దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరు సిబ్లింగ్స్ అయినా లేకపోతే లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇంకేదైనా రిలేషన్షిప్ ఉన్నా మీ ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఓన్లీ కోర్టు రిలేటెడ్ ఇష్యూ అనే కాదు కానీ డిస్ప్యూట్స్ కనిపిస్తున్నాయి కార్డ్స్ లో. సో దానివల్ల నేను ఏం చెప్తానంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు బ్యాడ్ పర్సన్ అనుకోలేదండి, ఆర్ అట్లీస్ట్ ఆ వ్యక్తికి మీ మీద ఎప్పుడు కూడా లవ్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, అది వేరే వ్యక్తుల వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అయినా సరే ఇలాంటివి జరిగి ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఆ వ్యక్తి ఏంటంటే అంటే ఇది మార్చడం కోసం ప్రయత్నం చేయని రోజు లేదండి. అది మీకు షాకింగ్ గా అనిపించవచ్చు. బేసిక్ గా ఈ వ్యక్తికి మీకోసం ఇంకా అర్థం అవ్వడానికి కానీ మీకోసం తెలుసుకోవడానికి కానీ ఏం లేదండి. ఆల్రెడీ వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు అవి చేస్తున్నారు అనేది మీకు తెలియదు. సో వాళ్ళు ఎందుకు అవి చేస్తున్నారు అంటే ఏదో చెయ్యాలనుకుంటున్నారు, ఇంకేదో జరుగుతుందండి. ఆరు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకెవరో వ్యక్తులు అడ్డుపడడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతున్నాయండి. సో బేసిక్ గా ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. మేబీ వ్యక్తి మాటలు చేసే పనులు వ్యక్తి అవ్వచ్చు, కానీ అది 100% వాంటెడ్ అని చెప్పడానికి లేదు. ఐ మీన్ ఇంటెన్షనల్ కాదండి. సో దీనివల్ల ఆ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా కొంత మీ విషయంలో ఈ రకంగా అగ్రెసివ్ అవ్వచ్చు. ఈ రకంగా అంటే మీకు ప్రాబ్లం తీసుకొస్తారని కాదు, ఇలాంటివి చేసి వాళ్ళ ప్రాబ్లం లో పడతారేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి ఈ వ్యక్తి విషయంలో. మీకు అంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటైనప్పుడు చేసే పనులు ఇంకొకలా ఉన్నాయి. సో వీళ్ళని ఎలా నమ్మాలి, వీళ్ళు ఒరిజినల్ గా అసలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళ విషయంలో అసలు మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి అని ఇలా మీరు డౌట్ గా ఫీల్ అవుతున్నారు కదా. ఇంకా కన్క్లూజన్ రాకుండా ఉంది కదా. సో కన్క్లూజన్ వస్తుందండి. ఒక 8 వీక్స్ కానీ వెయిట్ చేశారంటే మీకు ఏదో ఒకటి ఈ వ్యక్తి విషయంలో క్లారిటీ వస్తుంది. 100% రాకపోయినా అట్లీస్ట్ ఒక 50% క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. డెఫినెట్ గా మూమెంట్ అనేది అయితే కనిపిస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి, స్టాప్ అవ్వలేకపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఏవో చేస్తున్నారు, కానీ నార్మల్ గా కూర్చొని మాట్లాడి అంటే సార్ట్ అవుట్ చేద్దాం అంటే మీరు వాళ్ళ మాట వింటారు, లేకపోతే అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీలింగే వాళ్ళకి లేదు. దానివల్ల అసలు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా అయితే ఎప్పుడో తెలుసు. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకా తెలుసుకుంటుంది ఏంటంటే వీళ్ళు చేస్తున్న పనుల వల్ల అంటే రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఆర్ మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఈ రిలేషన్షిప్ లోని అలా గ్యాప్ వస్తుంది, మరి ఏం చెయ్యాలి అనే ఇలాంటి ఒక పాయింట్ దగ్గర వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చింది. బట్ ఏం చేయాలో తెలియట్లేదు, కానీ ఆలోచిస్తున్నారండి. వ్యక్తి అయితే మాత్రం థింగ్స్ సెట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. సో ఏదైనా సరే ఇక్కడ మీ సిచ్యువేషన్ కన్క్లూజన్ కి రాకపోతే అప్పుడే మీరు ఏది డిసైడ్ అయిపోవద్దు. ఇది టూ ఎర్లీ అండి. ఈ సిచ్యువేషన్ లో మీరు ఒక కన్క్లూజన్ కి రావడానికి కానీ ఏదైనా డిసైడ్ అవ్వడానికి కానీ. సో ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటేనండి బేసిక్ గా ఎలాంటి డిస్ప్యూట్స్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారండి. బట్ ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వాలా వద్దా అనేది మీరు ఒక 8 వీక్స్ తర్వాత ఆలోచించుకోండి. బికాజ్ ఎందుకంటే ఆ వ్యక్తి ఏది కూడా వాంటెడ్ గా చెయ్యట్లేదు. కావాలని చేస్తే ఏమైనా బ్లేమ్ చేస్తారు. కావాలని కాకుండా ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసినా, ఇంకెవరో వ్యక్తులు అడ్డుపడుతున్నా ఇంకా చెప్పడానికి ఏముంది, అది మీకు తెలిసిందే కదా. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిచ్యువేషన్ కి మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తిని చూసి ఇంకా మీరు ఎలా అంటే మీకోసం ఆలోచించుకోవాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనే పాయింట్ కి వచ్చేసారండి. మీరేంటంటే ఏది కూడా ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేకపోయారు. బట్ ఇంకా మీ కర్మ ఎలా ఉంటే అలా ఇంక అవుతుంది అంతే అనుకోని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇంకా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ఏదైతే అది అయ్యింది అనే వేలో ఉన్నారు. బట్ సమ్‌వేర్ ఎక్కడో మీకు అనిపిస్తుందండి ఇవన్నీ అనవసరం కదా. ఆ వ్యక్తితో మాట్లాడి థింగ్స్ ఏంటంటే సెటిల్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ వ్యక్తి ఎందుకు అంటే థింగ్స్‌ని ఇలా కాంప్లికేట్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే వేస్ట్ కదా అని మీకు అనిపిస్తుందండి. సో బేసిక్‌గా ఆ వ్యక్తి కూడా ఇవన్నీ కావాలని చేయట్లేదు. బట్ చెప్పాను కదా, ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. నిజంగానే ఇది మీ కర్మ అని మీరు అనుకోవచ్చు. డెఫినిట్‌గా ఇది కార్మికేనండి. మీకు ఇది కార్మిక్ సిట్యుయేషన్ అని చెప్పొచ్చు ఆ వ్యక్తి కంటే కూడా. సో ఇక్కడేంటంటే కొంతకాలం మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. బట్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరనుకున్నట్టే
ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ అయితే వస్తే ఆర్ అట్లీస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. మీరేంటంటే ఇక్కడ వైలెన్స్‌ని చూస్ చేసుకోవట్లేదు. ఈవెన్ ఆ వ్యక్తి వైలెన్స్‌ని చూస్ చేసుకోవట్లేదు కానీ, వ్యక్తిలో అగ్రెషన్ తగ్గట్లేదండి. వ్యక్తిలోనేంటంటే ఎక్కడో కానీ ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ అథెంటిక్‌గా ఏది చేయలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళ అథెంటిసిటీ అనేది ఇక్కడ ఎలా పోర్ట్రే అవుతుందంటే, టాక్సిసిటీలా పోర్ట్రే అవుతుంది. సో, దానికి మరి ఎవరేం చేయలేము. ఎందుకంటే అది ఆ వ్యక్తి కర్మ అవ్వచ్చు. ఇలా పోర్ట్రే అవ్వడం అనేది. ఏదైనా సరే కొంత మీరు వెయిట్ చేస్తే, కొంత టైం తీసుకొని అంటే ముందు మిమ్మల్ని మీరు స్టేబుల్‌గా ఉంచుకొని, డెఫినిట్‌గా మీకోసమే మీరు ఆలోచించుకొని, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్‌లో పెట్టుకొని, ఆ వ్యక్తి యాక్షన్ ప్రకారమే మీ రియాక్షన్ ఉన్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదండి. థింగ్స్ అనేవి స్లోగానే సెటిల్ అవుతాయి. యూనివర్స్ అయితే అంతా చూస్తూనే ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌లోని మీకు పెద్దగా బ్యాడ్ జరుగుతది అని అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే మీరిక్కడ వయలెన్స్ కోరుకోవట్లేదు కాబట్టి, డెఫినిట్‌గా చేంజెస్ అనేవి మీ ఫేవర్‌లోనే జరుగుతాయని మాత్రం నేను చెప్పగలను. వెయిట్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకోసం ఇప్పుడు ఎవరు తెలుసుకుంటున్నారు కొంచెం కొంచెం. అసలు ఎవరికి మీరేంటి అనేది అర్థమవుతుంది. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. ఈ వ్యక్తి ఎవరవ్వచ్చు అనేది అయితే చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఏంటంటేనండి, ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. పర్టిక్యులర్‌గా జెంటే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి లేడీ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మెచ్యూర్డ్ పర్సనే కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేశారండి. కొన్ని విషయాల్లోనేంటంటే మీకు వాళ్ళు రూడ్‌గా బిహేవ్ చేసినట్టు అనిపించిందండి. అంటే మెయిన్ ఈ వ్యక్తి అంటే మీకొక ఇంప్రెషన్ ఉంది. వీళ్ళతో మీకొక కనెక్షన్ ఉంది. కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు మీతో అంటే మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇలానే ఉండాలి. అంటే ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని మాట్లాడడం. ఆ డిసిప్లిన్ కానీ, ఆ రూల్స్ కానీ కొన్ని మీకు నచ్చలేదండి. సో, దానివల్ల మీరు కొంత ట్రబుల్ ఫేస్ చేశారు అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏంటంటేనండి అది మెచ్యూరిటీ లెవెల్స్‌లో ఫీల్ అయ్యారండి. ఈ వ్యక్తి నిజంగానే మెచ్యూర్డ్ పర్సనే. అందులో అయితే అసలు మీరు డౌట్ కూడా పెట్టుకోవద్దు. కాకపోతే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మీకు ప్రాపర్‌గా ఎగ్జిబిట్ చేయలేకపోయారు. అంటే కొన్ని సార్లు అది మీకు జెంటిల్‌గా అనిపించింది. వాళ్ళలో కైండ్‌నెస్ కూడా చూసారు. పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. బట్ కొన్ని సార్లు మాత్రం వీళ్ళేంటంటే కొంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. అది అవసరం లేదు అనే ఫీలింగ్ మీకొచ్చింది. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. మీకు ఆఫీస్‌లో కొలీగ్ అయినా అవ్వచ్చు. లేకపోతే బయట ఎవరైనా రిలేటివ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ కొంతవరకు ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే, ఈ వ్యక్తి మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మొత్తానికేంటంటే, ఇలాంటి ఒక వ్యక్తితో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పను కానీ, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అనే ఫీలింగ్ మాత్రం మీకుందండి. సో, ఇప్పుడు వీళ్ళకే మీకోసం ఏవో కొన్ని తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి. సో, అసలు ఏంటి దాని పరిస్థితి? అండ్ వీళ్ళసలు ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీరు ఏంటంటే చాలా దూరం వెళ్లారండి. అంటే చాలా దూరం వెళ్ళడం అంటే ఇంకేంటో కాదండి. ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే చాలా అడ్వెంచరస్‌గా, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా అంటే అసలు అంటే ఇద్దరి వైబ్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా ఇనీషియల్‌గా ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలంటే భయపడ్డారు. ఆ వ్యక్తికి కూడా అంటే మీరు కనెక్ట్ అవుతారా లేదా? అంటే మీతో వాళ్ళు సింక్ అవ్వగలరా లేదా? అని అనిపించింది. బట్ ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇద్దరికీ మధ్యలో కూడా రిలేషన్‌షిప్ అనేది బాగా సెట్ అయిందండి. బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరైనా అవ్వచ్చు చెప్పాను కదా! అంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన వరకు మీరు తీసుకుంటారు. మిగతాది విడిచిపెట్టేస్తారు. అది వేరే విషయం. బట్ ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఎక్కడో కానీ స్టార్టింగ్‌లో డౌట్‌గా అసలు ఈ వ్యక్తితో మనం ట్రావెల్ అవ్వగలమా? ఈ వ్యక్తి అసలు మనకు సూట్ అవుతారా? ఇలాంటి ఆలోచనలు ఉండేవి. బట్ అలా స్లోగా ఏంటంటే ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంక అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తికి కావాల్సిన అటెన్షన్ మీ నుంచి దొరికింది. అండ్ మీకు కూడా ఆ వ్యక్తి అటెన్షన్ ఇచ్చారండి. ఇవ్వలేదు అని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇంత అటెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో కానీ మీరది అర్థం చేసుకోలేకపోయారు. మీరే అటెన్షన్ ఇస్తున్నారు.
బట్ ఆ పర్సన్ ఇచ్చింది అటెన్షన్ కాదు అని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని ఆ వ్యక్తి ఫీల్ అయ్యారండి. బట్ ఇప్పుడిప్పుడు ఏంటంటే స్లోగా నాకు తెలిసి వీళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లనో, లేకపోతే మొత్తానికి వీళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారండి. అంటే ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని మాట్లాడను కానీ, బట్ ఒక వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చెప్తాను. సో, ఈ వ్యక్తితో ట్రావెల్ అవుతున్న తర్వాత, ఈ వ్యక్తితో మాట్లాడుతున్న తర్వాత, ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత, మీ రిలేషన్‌షిప్ గుర్తొస్తుందండి. మీ రిలేషన్‌షిప్‌లో వీళ్ళేం మిస్ అయ్యారు? లేకపోతే మీ రిలేషన్‌షిప్ అనేది అంటే ఎక్కడ డ్యామేజ్ అయ్యింది? ఆర్ మీరు ఈ వ్యక్తి కోసం ఏం చేశారు? ఆ వ్యక్తి మీకోసం ఏం చేశారు? ఇలా అంటే ప్రతిదీ ఆలోచిస్తున్నారండి. వీళ్ళకేంటంటే రోజు కూడా పాస్ట్ గుర్తొస్తుందని చెప్పొచ్చు. అంటే మీరు రోజు గుర్తొస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళ లైఫ్‌లో ఉన్న ఇంకొక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను ఒక రిలేషన్‌షిప్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే అది చాలా రాంగ్ అండి. బట్ ఒక వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ఆ వ్యక్తి విషయంలో అవి ఏంటంటే వీళ్ళలోని మీరు ఏం చేశారు? మీ రోల్ ఏంటి? అనేది తెలిసేలా చేస్తుందన్నమాట. సో, అందుకే ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తికి ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీతో రిలేషన్‌షిప్ కావాలనిపిస్తుంది. మీతో వాళ్ళేంటంటే రీయూనియన్ కోరుకుంటున్నారు అని చెప్పొచ్చండి. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే. ఈవెన్ ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళకి కొన్ని అర్థమవుతున్నాయండి. మీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది. కాకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. స్టక్ అయిపోయారండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. భయపడుతున్నారు. ఆల్రెడీ ఈ వ్యక్తి భయంగానే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. బట్ బాగా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. సో, మీ గురించి వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు కానీ, ఇప్పుడు ఎందుకో కానీ భయపడుతున్నారండి. పాస్ట్‌లో ఉన్నంత డేరింగ్‌గా ఇప్పుడు లేరు. దానికి రీజన్ ఏంటంటే, ఆ స్టెప్ వేయాలంటే అది అంత ఈజీ కాదండి వాళ్ళకి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి చాలా కష్టం అండి వాళ్ళకి. చాలా చాలా అంటే వాళ్ళు ఎవ్రీథింగ్ లిటరల్‌గా ఇచ్చి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, వాళ్ళు ఎవ్రీథింగ్ ఇచ్చినంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళు లేరు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అందులోకి థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఆర్ వాళ్ళతోనేంటంటే వీళ్ళు ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉండడం వల్ల మేబీ అంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కూడా వీళ్ళకి సజెషన్స్ ఇచ్చినా సరే మేబీ అంటే అది కూడా వర్కౌట్ అవుతదని నాకనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి ఇండివిడ్యుయల్‌గా భయం ఉంది. వాళ్ళ భయం అనేది పోవాలండి. అలా అని చెప్పి వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయిక్కడ. మీతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేకపోతే మీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత అంటే వాళ్ళు స్ట్రక్ అయిపోయారు అనేది వాళ్ళకి తెలుస్తుందండి. సో, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఈ వ్యక్తికి ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువవుతాయి. బట్ ఈ ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువైన దగ్గర ఏంటంటే ఇంకొక ఇన్‌సెక్యూరిటీ కూడా స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మీరు పూర్తిగా ఇంక దూరం అయిపోతారేమో, లేకపోతే పూర్తిగా ఇంక మీ ఇద్దరి మధ్యలో ఏ కనెక్షన్ ఉండదేమో అనే ఈ ఇన్‌సెక్యూరిటీ నుంచి ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి ఏంటంటే ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేస్తారండి. ఓపెన్‌గా మాట్లాడతారు మీతోని. సో, డెఫినిట్‌గా ఇదైతే ఒక పాజిటివ్ రీడింగే. ఆ వ్యక్తి ఏంటంటే ఖచ్చితంగా మీ వైపొస్తారు. కాకపోతే కొంతకాలం పడుతుందండి. బట్ ఇంకొక విషయం ఆ వ్యక్తి వచ్చి మాట్లాడేటప్పుడు కూడా మీకది జెంటిల్‌గా అనిపించదు. కైండ్‌గా అనిపించదు. వాళ్ళని మీరెక్కడో అబండన్ చేసేసారనే ఫీలింగే వస్తుంది. అంటే ఆ రకంగా సెల్ఫ్ విక్టిమైజ్ చేసుకుంటారండి వాళ్ళు. అది ఒక పెద్ద ప్రాబ్లమ్ అండి. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో పక్కన పెడితే, ఆ వ్యక్తి కొన్ని ఫీల్ అయ్యారు. కొంత అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ బయట పడుతుంటాయి. అది మీకెలా అనిపిస్తదంటే వీళ్ళు జెలసీ చూపిస్తున్నారు. లేకపోతే వీళ్ళు ఇంకా అలా టాక్సిసిటీయే క్యారీ చేస్తున్నారు అనిపిస్తది. కానీ అది ఏమి కాదండి. ఇన్‌సెక్యూరిటీ. ఎక్కడ అంటే వాళ్ళని మీరు తక్కువగా చూస్తారేమో, లేకపోతే ఎక్కడ అంటే వాళ్ళని మళ్ళీ అంటే మాకవసరం లేదిప్పుడు అని మీరు విడిచిపెట్టేస్తారేమో అనే భయం ఉంటుందండి. సో, ఆ భయం వల్ల వాళ్ళేంటంటే అంటే మీరే చేశారు అని కొంత మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. బట్ అది బ్లేమ్ కూడా కాదు. పెయిన్ అండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి క్యారెక్టర్‌కి ఇలా అసలు వాళ్ళు బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి మెచ్యూర్డ్ పర్సనే. యాక్చువల్‌గా వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏం చేస్తే కరెక్ట్ అనేది. బట్ ఒకటండి ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా సరే ఎవరో ఒకళ్ళ దగ్గర ఇమ్మెచ్యూర్డ్‌గా ఉండడం, కొంత చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కామన్. ప్లస్ మీ దగ్గర ఏంటంటే వాళ్ళకా చనువు ఉందంతే. సో, దానివల్ల ఆ రకంగా రియాక్ట్ అయితే అవ్వచ్చు. బట్ ఏదైనా సరే వాళ్ళొచ్చి మాట్లాడి కొంత సెట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రాకపోయినా సరే ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక ట్రాన్స్‌పరెంట్ కాన్వర్జేషన్ జరుగుతదండి. సో,
బేసిక్ గా కమ్యూనికేషన్ అయితే మాత్రం ఏదో ఒక వేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దానికి కొంత టైం పడుతుంది. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. వాళ్ళు ఏంటంటే ఇంకా సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో చూడాలండి మీరు కూడా. వచ్చే రోజుల్లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? వ్యక్తి ఏ రకంగా ఇంకా చేంజ్ అవుతారు అని. సో అసలు చూద్దాం ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో యాక్చువల్‌గా మీరొక కరెక్ట్ వేలోనే ఇప్పుడు వెళ్తున్నారండి మీ లైఫ్‌లో. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ గానే ఉంది కానీ అన్నెసెసరీ కాన్‌ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. సో మీ ఆలోచనలైనా కరెక్ట్‌గా లేవు. ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే కాన్‌ఫ్లిక్ట్స్ అయినా ఉన్నాయి. సో ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది రాకుండా చూసుకోండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు కూడా అవేకెన్ అవ్వలేదండి. మీలో కూడా అవేకెనింగ్ అనేది జరగలేదు. సో మీరు అవేకెన్ అవ్వనంత కాలం ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేస్తారు. ఆ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఆ వ్యక్తితో ఫైట్ చేస్తారు. ఆ వ్యక్తి మీతో ఫైట్ చేస్తారు. ఇలాంటివే జరుగుతాయి. కాన్‌ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయండి క్లియర్ కట్‌గా. ఎందుకో కానీ ఆ వ్యక్తి విషయంలో మీరు కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బేసిక్‌గా మీరు వెళ్తున్న దారి సరైనదే. కాకపోతే ఆ వ్యక్తి విషయంలో మీ అప్రోచే కరెక్ట్‌గా లేదు. అండ్ మీ ఆలోచనలు కూడా కరెక్ట్‌గా లేవండి. సో ఇది చేంజ్ చేసుకోవాలి. మీలో కూడా ఆ అవేకెనింగ్ అనేది జరగాలి. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో నేనొక్కటే చెప్తానండి. మీ వైపు నుంచి మీరు ఆలోచించుకోవడంలో తప్పు లేదు. కానీ అన్నిట్లో బయాస్డ్‌గా ఆలోచించకూడదు. న్యూట్రల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరేం గుడ్ చేశారు, ఆ వ్యక్తి ఏం గుడ్ చేశారు. ఎందుకంటే ఎంతో కొంతైనా గుడ్ చేస్తారు కదా! అలానే మీరేం బ్యాడ్ చేశారు, ఆ వ్యక్తి ఏం బ్యాడ్ చేశారు. ఇలా మీరెప్పుడైతే న్యూట్రల్‌గా థింక్ చేస్తారో ఫస్ట్ ఇవి ఆగుతాయండి. ఇక్కడ ఆ వ్యక్తికి మీకు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరుగుతున్నట్టయితే ఇవి ఆగాలండి. వాళ్ళేంటంటే మాట్లాడే మాటలు మీకు రూడ్‌గా అనిపించడం, ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించడం లాంటివి ఇక్కడ జరుగుతున్నట్టున్నాయి. సో, అలా అనిపిస్తే కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండండి. బట్ వాళ్ళు నన్ను కంట్రోల్ చేసేదేంటి? నేను గట్టిగానే మాట్లాడతాననుకుని ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అయితే వేస్ట్ అండి. దానివల్ల మీకొచ్చేదేం లేదు. ఈ రిలేషన్‌షిప్ ఏమవుతుందో పక్కన పెట్టండి. బట్ దీనివల్ల మీరు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటున్నారు? దీనివల్ల మీ లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా? అసలు దీనివల్ల ఏమైనా మీకు యూజ్ ఉందా? అనే ఒక పాయింట్ ఆలోచించండి. ఎందుకంటే మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నప్పటికి కూడా ఈ 2 డిస్ట్రాక్షన్స్ లాంటివండి. ఎందుకంటే మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నప్పటికి కూడా ఇవి డిస్ట్రాక్షన్స్ అండి. సో, ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్‌ని, మీ టెంపర్‌మెంట్‌ని ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకుంటే సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లోకొస్తాయి. ఆ వ్యక్తి అసలు మీ దగ్గర ఎందుకు చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమయ్యాయి అని ఆలోచిస్తున్నాను. సో, ఇక్కడ రీజన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఇదేంటంటేనండి వాళ్ళని మీరు అర్థం చేసుకోవడానికి రెడీగా లేరండి. వాళ్ళతో మీరేంటంటే మాట్లాడి ఏదో సార్ట్ ఔట్ చేసుకోవడానికి రెడీగా లేరు. అది ప్రాబ్లమ్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ డిస్ప్యూట్ రైజ్ చేస్తుంది మాత్రం మీరే. కాన్‌ఫ్లిక్ట్ అనేది మీ వల్లే జరుగుతుంది. సో, ఇది మారాలండి. అన్నెసెసరీ అవన్నీ కూడా. కొంత మీరు కూడా ఏం జరుగుతుంది అని కొంత అనాలిసిస్ చేసి, దాని ప్రకారం కొంత అవేకెన్ అయితే ఇవేం ఉండవండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.